వేడి వేడి అరటికాయ బజ్జీ, అందులో ఉల్లిపాయ నిమ్మరసం, ఆ కాంబినేషన్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది కదా. సరే లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని 2 కప్పులు శనగపిండి, 1/2 కప్పు బియ్యం పిండి, పసుపు, ఉప్పు, కారం, జీలకర్ర, వాము, చిటికెడు వంట సోడా అన్నీ వేసుకొని ఫస్ట్ పిండిని కలుపుకోవాలి. దాని తర్వాత కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని ఉండలు లేకుండా కలుపుకోవాలి. పిండిని మరీ పలచగా కాకుండా నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇలా 3-4 నిమిషాల పాటు వేగంగా బీట్ చేసుకోవాలి. అప్పుడే బజ్జీలు చాలా బాగా వస్తాయి. ఇలా బీట్ చేసుకున్న పిండిని పక్కన పెట్టేసి తర్వాత 2 అరటికాయలు తీసి దాని చెక్కు తీసేసి మీకు నచ్చిన స్టైల్లో చాలా సన్నగా కట్ చేసుకొని ఆ ముక్కలని పిండిలో డిప్ చేసుకొని వేడి వేడి నూనెలో వేసుకోవడమే. మనం ఒక్కసారి ముక్కలు వేసుకున్న తర్వాత మంటని లో టు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని బజ్జీలు వేయించుకోవాలి. తొందరపడి హై ఫ్లేమ్లో పెడితే బజ్జీలు పైన మాడిపోతే లోపల పిండి పిండిగానే ఉండిపోతాయి. నిదానంగా మీడియం ఫ్లేమ్లో బజ్జీలు వేయించుకుంటూ 2 వైపులు ఎర్రగా వేయించుకోవాలి. అంతేనండి, ఎంతో ఈజీగా అయిపోయే అరటికాయ బజ్జీలు రెడీ. అలా చల్లటి వాతావరణంలో వేడి వేడి టీ తాగుతూ బజ్జీలు తింటే ఆహా అద్భుతః. మీలో ఎంతమందికి ఈ కాంబినేషన్ ఇష్టమో కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. చలో బాయ్. వేడి వేడి అరటికాయ బజ్జీ, అందులో ఉల్లిపాయ నిమ్మరసం, ఆ కాంబినేషన్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది కదా. సరే లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని 2 కప్పులు శనగపిండి, 1/2 కప్పు బియ్యం పిండి, పసుపు, ఉప్పు, కారం, జీలకర్ర, వాము, చిటికెడు వంట సోడా అన్నీ వేసుకొని ఫస్ట్ పిండిని కలుపుకోవాలి. దాని తర్వాత కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని ఉండలు లేకుండా కలుపుకోవాలి. పిండిని మరీ పలచగా కాకుండా నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇలా 3-4 నిమిషాల పాటు వేగంగా బీట్ చేసుకోవాలి. అప్పుడే బజ్జీలు చాలా బాగా వస్తాయి. ఇలా బీట్ చేసుకున్న పిండిని పక్కన పెట్టేసి తర్వాత 2 అరటికాయలు తీసి దాని చెక్కు తీసేసి మీకు నచ్చిన స్టైల్లో చాలా సన్నగా కట్ చేసుకొని ఆ ముక్కలని పిండిలో డిప్ చేసుకొని వేడి వేడి నూనెలో వేసుకోవడమే. మనం ఒక్కసారి ముక్కలు వేసుకున్న తర్వాత మంటని లో టు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని బజ్జీలు వేయించుకోవాలి. తొందరపడి హై ఫ్లేమ్లో పెడితే బజ్జీలు పైన మాడిపోతే లోపల పిండి పిండిగానే ఉండిపోతాయి. నిదానంగా మీడియం ఫ్లేమ్లో బజ్జీలు వేయించుకుంటూ 2 వైపులు ఎర్రగా వేయించుకోవాలి. అంతేనండి, ఎంతో ఈజీగా అయిపోయే అరటికాయ బజ్జీలు రెడీ. అలా చల్లటి వాతావరణంలో వేడి వేడి టీ తాగుతూ బజ్జీలు తింటే ఆహా అద్భుతః. మీలో ఎంతమందికి ఈ కాంబినేషన్ ఇష్టమో కామెంట్ చేయండి.